ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని తాగుదురు. ఏమైనా అంటే ఏమంటున్నాడు? ధాన్యము పండించిన వాళ్ళే తింటారు, ద్రాక్షారసం పండించిన వాళ్ళే దాన్ని తాగుతారంటే అర్థం ఏంటి? మీ కష్టార్జితం మీ చేతుల్లో ఉంటుంది, చిల్లుల సంచిలాగా వెళ్ళిపోదు. మీ కష్టార్జితము మీ చేతులలో ఉండే సమయము వచ్చింది. సో ఇన్ని రోజులు అలా వెళ్ళిపోయిందేమో గానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఎందుకు అంటే ఈ రోజు వాక్యం విన్న మీరు మీ ఫౌండేషన్స్ ని బాగా చేసుకుంటున్నారు కాబట్టి, మీ పునాదులను సరి చేసుకుంటున్నారు కాబట్టి, మీ ఆలోచన విధానాన్ని సరి చేసుకుంటున్నారు కాబట్టి, వాక్యానుసారమైన ప్రాసెస్ లోనికి మీరు రావాలని ఈ రోజు నిర్ణయించుకుంటున్నారు కాబట్టి, ఆ నిర్ణయమును బట్టి మీరు ఒప్పుకునే ఆ ప్రాసెస్ ని బట్టి దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యము చేస్తాడు అన్న ఆ నమ్మకమును బట్టి ఖచ్చితంగా మీ జీవితంలో ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఆమేన్. అయితే ప్రాఫెసీకి ఉన్న గొప్ప పవర్ ఏంటంటే, ఒకవేళ దేవుడే ఆ ప్రాఫెసీ ఇచ్చాడు అనుకోండి, మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. అరిగేది మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాంకి దేవుడు ప్రాఫెసీ ఇచ్చాడు, 400 సంవత్సరాల తర్వాత నేను కానాన్ దేశం ఇస్తానని చెప్పాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఐగుప్తుకి వెళ్ళిపోయారు, ఆ ఇటుకలు కాల్చుకుంటే ఏడ్చుకుంటే కూర్చున్నారు. మర్చిపోయారు. అసలు వాళ్ళకి అసలు గుర్తుంటుందని 400 సంవత్సరాల కథ ఎవరికి గుర్తుంటుంది? కానీ వాళ్ళు మూలుగుతుంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రాఫెసీని, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. అరిగేటింగ్ హౌ బ్యూటిఫుల్. అవునా? ఆ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆ జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి మోషేను పుట్టించి మోషే ద్వారా వాళ్లకు విడుదలనిచ్చాడంట. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ప్రాఫెసీ నిజంగా దేవుడి నుంచి వచ్చిందంటే, ఆత్మ ద్వారా చెప్పబడిన ప్రవచనాలు ఒకవేళ మనం మర్చిపోయినా దేవుడు మర్చిపోడు.